ఈ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ చెమటోడ్చక తప్పదు. అసెంబ్లీ ఫలితాల ప్రకారం ఖమ్మం, మానుకోటలో కాంగ్రెస్ కు మెజార్టీ ఉన్న ఫిరాయింపులతో సీన్ మారిపోయింది. ఖమ్మం నుంచి 4 కూటమి ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో పరిస్థితి తలకిందులైంది. ఐరా, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, పాలేరు, పినపాక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన ప్రధాన నియోజకవర్గాలు ఇవి. ఇందుకు కారణం ఇవి ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉండడం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 లోక్సభ స్థానాల పరిధిలోనే టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైచేయి సాధించింది. తద్వారా కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆ పార్టీని బలహీనం చేసింది. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో చెమటోడ్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా ఖమ్మం, మహబూబాబాద్ సహా లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ స్థాయి అంశాలతో పాటు మైనారిటీ ఓట్లు తమకు కలిసొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలు పోయినా ఓట్లు వేసిన క్యాడర్ కాంగ్రెస్ వెంటే ఉన్నారని, వారిని పోలింగ్ బూత్ వరకు వచ్చేలా చేసుకుంటే విజయం తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఖమ్మం లోక్సభ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి 5,506 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ఒక స్థానంలో టీఆర్ఎస్ గెలవగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి, 2 చోట్ల టీడీపీ, 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఎన్నికల తర్వాత ఒక స్వతంత్ర, ఒక టీడీపీ, 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు జైకొట్టారు. వీరిలో రాముల్ నాయక్ కు 2,013 ఓట్లు, సండ్ర వెంకట వీరయ్యకు 19,002 ఓట్లు, వనమా వెంకటేశ్వరరావుకు 4,120 ఓట్లు, కందాల ఉపేందర్ రెడ్డికి 7,669 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాంతో ఖమ్మం లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ కు దాదాపు 25,000 ఓట్ల ఆధిక్యం వచ్చేసినట్లయింది. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి 9,044 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ 3 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. కానీ 4 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు 2,654 ఓట్లు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుకు 19,563 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పై టీఆర్ఎస్ దాదాపు 13,000 ఓట్ల పైచేయి సాధించినట్లయింది. ఇక పెద్దపల్లిలో టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యం ఉన్నా అక్కడ స్వతంత్ర ఎమ్మెల్యే కోరికంటి చందర్ చేరికతో గులాబీ మరింత బలోపేతమైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం వచ్చింది. పెద్దపల్లి లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ కు వచ్చిన ఆధిక్యం దాదాపు 12,000 ఓట్లు మాత్రమే. హైదరాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగింది. ఒక్కో నియోజకవర్గంలోనూ 1,00,000 నుంచి 3.5 లక్షల ఓట్ల వరకు మెజారిటీ టీఆర్ఎస్ కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే చేరికల పర్వానికి తెరలేచింది. ఏకంగా 9 మంది పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు జైకొట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశలు పెట్టుకున్న 2 నియోజకవర్గాల్లోనూ పార్టీ బలహీనమైంది. అయినా ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్లో తమకు పరిస్థితులు అనుకూలించవచ్చని భావిస్తోంది. గత ఎన్నికల్లో నల్లగొండ, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్, సికింద్రాబాద్లో బీజేపీ, మల్కాజ్గిరిలో టీడీపీ గెలుపొందడం కూడా ఇందుకు కారణం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ ఉన్న ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కాంగ్రెస్ కు అంత సులువు కాదు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలోని సంక్షేమ పథకాల ఆధారంగా జరిగాయని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి అంశాలే కీలకమవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కే ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లితో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ విజయ తీరాలకు చేరుకుంటామని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసిన కేడర్ యథాతథంగా ఉందని, ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు అంతలోనే పార్టీ మారడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అది ఈ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు.